దేవుని పరిశుద్ధ నామముకి స్తోత్రములు. పరిశుద్ధమైన దేవుడు మరొక సమయము మరి ఆధిక్యత తన సన్నిధిలో మనందరము కూడా మరి సజీవ లెక్కలో ఉండాలని ఆరోగ్యమును ఆయుష్ను సమయమును అనుగ్రహించి ఆయన సన్నిధికి నడిపించిన దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందరూ బాగున్నారా? సంతోషంగా ఉన్నారా? మరి క్రైస్తవ సమాజంలో మరి ఈ కాలము ఈ సమయము చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులందరూ కూడా లెంట్ పీరియడ్ని వాళ్ళందరూ కూడా చేసుకుంటూ ఉంటారు. మరి అనేక సంవత్సరాలుగా మన సంఘంలో కూడా మనము ఈ లెంట్ పీరియడ్ని మనం కూడా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం, పాటిస్తూ ఉంటాం. మరి ప్రశ్నలు జవాబులు ఇచ్చే సమయాలు లేవు, కానీ మీ హృదయానికి నచ్చినట్టుగా చేయాలనుకున్న వారు చేయండి, వద్దనుకున్న వారు చేయకండి. అంతేగాని సనగడము గొలగడము చేయకుండా ఉండాలని నేను మీకు సంఘపూర్వకముగా మనవి చేస్తున్నాను. ఏ విధంగా చేయాలో మీ ఇష్టం. అవునా? రైట్. లెంట్ గురించి ఆలోచన చేస్తాం. ఈరోజు వర్తమానం లెంట్ కాదండి, కొన్ని మాటలు చెప్తున్నాను. ఈరోజు వర్తమానం లెంట్ కాదు, ఓకేనా? రైట్. సోమవారం నుండి మనం అన్నీ ఆ విధంగా లెంట్ ప్రార్థనలు చేస్తుంటాం కాబట్టి ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన పూర్వకముగా పవిత్రముగా మరి 40 రోజుల్లో మరి శుభ శుక్రవారం వరకు ఎదురుచూపు, దేవుని కొరకు ఎదురుచూపు. గడిచిన సంవత్సరం అంతయు మరి గడుచుకుపోతున్న కాలమంతా కూడా దేవునిలో బ్రతకాలని నిశ్చయించుకొని ఒక దృఢ సంకల్పముతో చేసే ఒక గొప్ప కార్యము ఈ లెంట్ పీరియడ్, ఉపవాస ప్రార్థనలు. కాబట్టి ఉపవాస ప్రార్థనలో దేవుడు అనేక గొప్ప కార్యాలు అనేక మందికి అనేక సంవత్సరాలుగా చేస్తున్నాడు. ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని నేను మనవి చేస్తున్నాం. ఈరోజు వాక్య ధ్యానంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం, తల్ల ఉంచుదాం, ప్రభువారిని అడుగుదాం, ప్రభువా సహాయం దయచేయమని అడుగుదాం. పరిశుద్ధుడమైన దేవా, మీకు స్తోత్రములు. ఘనుడవు మహిమాన్వితుడైన నా దేవా, మీకు స్తోత్రములు. అల్పుడను అభాగ్యుడనైన నన్ను ఈ దినమున దేవా మీ సంఘం ఎదుట నిలబెట్టుకొని మీ వాక్యమును మీ బూరగా అందించడానికి ఏర్పాటు చేసిన విధానమును బట్టి కృతజ్ఞతలు. సంఘమునకు క్షేమాభివృద్ధికరంగాను జ్ఞానముతోనూ మీ ఆలోచనలు ప్రతి ఒక్కరి హృదయములో నాటబడడానికి ఈ అవకాశం సమయమును మీ సన్నిధికి అప్పచెబుతున్నాము. వింటున్న ప్రతి బిడ్డ కూడా కేవలం వినటం మట్టుకు కాదు, కానీ దాన్ని గ్రహించి హృదయంలో వాక్యాన్ని నాటుకొని ఫలించి అభివృద్ధి పొందినట్లుగా సహాయం దయచేయండి. దాసుని నన్ను కూడా శిలువ చాటున మరుగుపరిచి బలపరచమని అడవచ్చు. సంఘక్షేమావధి కొరకు చేస్తున్న ఈ పనిని ఆశీర్వదించమని నజరేయుడైన పరిశుద్ధుడైన యేసు అతి శ్రేష్టమైన నామములో తండ్రి మీకు సమర్పించుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. గడిచిన కొన్ని వారాలుగా మనం కొన్ని అంశాలను మనము ధ్యానిస్తున్నాం. ఈ అంశాలు వీఆర్ టాకింగ్ అబౌట్ ద బైబిల్ క్యారెక్టర్స్. వాక్యములో బైబిల్ గ్రంథములో ఉన్న ఉన్నతమైన వ్యక్తుల జీవితాలను, వాళ్ళ జీవించిన జీవన విధానమును మనము అధ్యయనం చేస్తూ, వాళ్ళ జీవించిన జీవన విధానం నుండి దేవుడు వారిని ఏర్పాటు చేసుకున్న విధానము, మరి వాళ్ళు జీవించిన దేవునికి లోబడిన దాన్ని బట్టి వాళ్ళ విశ్వాస్యతను ఏ విధంగా కనపరుచుకున్నారో ఆ విశ్వాస్యతను నుండి మనము నేర్చుకోవాల్సిన మరి పాఠాలు ఏంటివన్న వాటిపైన మనము ధ్యానిస్తున్నాం. గడిచిన మరి వారాల్లో మొదటిగా అబ్రహాము గురించిన మరి అధ్యయనం నేర్చుకున్నాము. తర్వాత ఇస్సాకును గురించిన మరి విషయాలు నేర్చుకున్నాము. తర్వాత భక్తుడైన యాకోబును సంబంధించిన మరి జీవితాన్ని కూడా మనము చూసాము. ఎవరన్నా ఈ వాక్యాలు మిస్ అయి ఉంటే యూట్యూబ్లో అప్లోడ్ అయి ఉన్నాయి, చూడవలసిందిగా మనం చేస్తున్నాం. ఈరోజు మనం నేర్చుకునే గ్రేట్ బైబిల్ మరి క్యారెక్టర్ ఎవరంటే నోవా గురించిన అధ్యయనాన్ని ఈరోజు మనందరం కూడా చేస్తాము. నోవహు గురించి మాట్లాడుతున్నప్పుడు నోవహు గురించి తెలియని
చిన్న బిడ్డలు ఎవరు ఉండరు. నోవహు గురించి తెలియని పెద్దవాళ్ళు క్రైస్తవులు అంటూ ఉండరు. కేవలము క్రైస్తవులకు, క్రీస్తు నమ్మిన బిడ్డలకు మాత్రమే ఈయన పేరు సుపరిచితం కాదు, కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక మందికి కూడా ఈయన సుపరిచితమే. దీని ద్వారా ఆయన నిర్మాణము చేసిన ఒక ఓడ. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ నోవాస్ ఆర్క్. దాన్ని నోవాస్ ఆర్క్ అని కూడా పిలుస్తారు. మరి ఇప్పటికీ పరిశోధన జరుగుతున్నాయి, అవునా? ఇప్పటికీ ఆర్కియలాజికల్ సర్వేస్ చేస్తున్నారు. అరారత్ పర్వతం పైన దొరికిన ఆ ఓడ అది మరి నోవహుకు చెందినదేనా అని దాన్ని అధ్యయనాలు చేస్తున్నారు. చాలా సందర్భాల్లో ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ ఇట్ ఈస్ ట్రూ, ఇట్ వాజ్ నోవాస్ ఆర్క్ అని కూడా నిరూపితము చేయబడింది. రైట్. మరి ఇంత ప్రాముఖ్యతను సంపాదించుకున్న వ్యక్తి, మరి అంత ప్రాముఖ్యతను సంపాదించుకోవడానికి గల కారణాలు, తన జీవన విధానము, దేవునికి తనకున్న సంబంధము, మరి దేవుడు తన పట్ల కలిగి ఉన్న ఉద్దేశంలో ఏ విధంగా తను నెరవేర్చబడ్డాడు, విశ్వాస వీరుల జాబితాలోకి ఏ విధంగా చేర్చబడ్డాడు అన్న విషయాన్ని మనం ఈరోజు నేర్చుకుందాం. ఆది కాండములోని 6వ అధ్యాయం మొదలుకొని 6, 7, 8, 9 అధ్యాయాలలో మరి నోవహు గురించిన మరి ఒక చరిత్ర మరి అంతా కూడా మనకు కనబడుతుంది. అయితే నోవహు గురించి తెలుసుకోవాలన్నప్పుడు ఏం జరుగుతుంది? నోవహు అనగానే మైండ్లోకి వచ్చే ఆలోచన ఏది? మొదటిగా దేవుడు నిర్మాణము చేయమని చెప్పిన నోవా ఓడ గురించి అయితే ఇంకేం నేర్చుకుంటాం? ప్రళయము. అది కదా గుర్తుపెట్టుకోవాల్సింది. ప్రళయము. ప్రపంచంలోనే ఇప్పటి వరకు అటువంటి ప్రళయము ఎప్పుడు జరగలేదు. దాని తర్వాత కూడా జరగదని దేవుడు చెప్పాడు. ఇంకొకటి గుర్తుపెట్టుకోవచ్చు, మనం పైన చూస్తే రెయిన్బో, అవునా? ఆకాశంలో వర్షం పడ్డ ప్రతిసారి ఒక ధనస్సు వస్తుంది. ఆ ధనస్సు గురించిన వర్తమానం మరి నేర్చుకుంటాం. వర్షము, ప్రళయం గురించిన విషయాలు నేర్చుకుంటాం. దీని గల కారణాల గురించి నేర్చుకుంటాం. మరి మనుషులు ఆనాడు ఏ విధంగా ఉన్నారు, మనుషులు క్రమేణా ఏ విధంగా ఉంటున్నారు, మనుషులు ఇప్పుడు ఎట్లుంటున్నారు, మనం ఎట్లుంటున్నాం అనే విషయాన్ని కూడా నేర్చుకుంటాం. చూద్దాము కొన్ని మాటలు. 6వ అధ్యాయంలో మరి మొదటి వచనాలు చదువుకుందాం. చలమ్మా. నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు, ఎవరి కుమార్తెలు? నరుల కుమార్తెలు. నరులు అంటే ఎవరిక్కడ? నరులు అంటే ఎవరు? మనుషులు. అప్పుడు జీవించున్న మనుషులు. వారికి ఎవరు పుట్టారంట? ఆడపిల్ల పుట్టారు. అంటే ఎందుకు ఎన్నిసార్లు చెప్తున్నా అంటే తర్వాత ఉంది వాక్యం, ఓకేనా? డోంట్ గెట్ టెన్స్డ్. రైట్. నరులు భూమి మీద విస్తరింపారంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనస్సుకు వచ్చిన స్త్రీలను, అంటే నరుల కుమారులను వివాహము చేసుకొనిరి. అప్పుడు యెహోవా, ఎప్పుడు వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు అంటున్నాడు, అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయములలో నరమాత్రులై ఉన్నారు. ఆయనను వారి దినములు 120 ఏండ్లు అగుననెను. అప్పుడు ఆ దినములలో నెఫీలీయులను వారు భూమి మీద ఉండిరి, తర్వాత కూడా ఉండిరి. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి. పూర్వకాలమందు పేరు పొందిన శూరులు వేరే. నోవహు గురించి నేర్చుకునే ముందు దేవుడు ఆ కాలంలో ఉన్న కొన్ని పరిస్థితులను మన ముందర చెబుతున్నాడు. ఆ ముందర పరిస్థితులు చెబుతున్నప్పుడు ఏం నేర్చుకున్నామంటే, మొదటి 5 అధ్యాయాలలో ఆదామును చూస్తాము, హవ్వను చూస్తాము, తప్పిపోయిన క్రమాన్ని చూస్తాము. తర్వాత వాళ్ళకు పుట్టిన మొదటి సంతానము కయ్యను, రెండవ సంతానమైన హెబెలు. మరి హెబెలు కయ్యనును
మరి యొక్క అర్పణలో దేవుని సన్నిధికి తెచ్చినప్పుడు మరి దేవుడు హెబెలు అర్పించిన తన అర్పణను అంగీకరించి కయ్యను దాన్ని కన్నీయు అర్పించిన అర్పణను అంగీకరింపడు. కాబట్టి కయ్యనుకు ఏం జరిగిందంటే తన తమ్ముడైన హెబెలు పైన అసూయ కలిగి తను చంపి దాక్కున్నప్పుడు దేవుడు తనతో మాట్లాడి తనను దేశతిమ్మరిగా చేస్తాడు. దీంతో ఏమైపోతుంది, ఆదాము హవ్వ మన ఆది తల్లిదండ్రులుగా ఉన్నవారు వారి యొక్క మొదటి సంతానం ఈ విధంగా కొలాప్స్ అయిపోయింది. దేవుడు తర్వాత కాలంలో ఆదాము హవ్వలకు మరొక కుమారునిచ్చాడు. ఆయన పేరు షేతు. అవునా, ఆయన పేరు షేతు. తన వంశావళి నుండి పుట్టిన వారే ఇప్పటి వరకు 3వ అధ్యాయము 4వ అధ్యాయము 5వ అధ్యాయంలో మనుషులు విస్తరించినట్టుగా చూస్తున్నాం. షేతు వంశావళి చూస్తున్నాం, కయ్యను వంశావళి కూడా చూస్తున్నాం. అడగొద్దు నన్ను కయ్యనుకి భార్య ఎక్కడి నుంచి వచ్చిందని. అర్థమవుతుందా? అప్పటి కాలంలో ఒక్కొక్కరు 900 సంవత్సరాలు 1000 సంవత్సరాలు బతికారు. అవునా, షేతుకు పుట్టిన కుమార్తెల నుండి ఎవరినొకరు ఆయన చేసుకున్నాడు. ఆయన చేసుకుని తన కుటుంబాన్ని తను నడిపించుకున్నాడు. కాబట్టి ఎక్కడి నుంచి బైబిల్లో లేదు కదా అని మూర్ఖులు అంటారు తప్ప మనం అనొద్దు మాట. అర్థమైందా? లెట్స్ అప్లై సమ్ లాజికల్ సెన్స్ టు ఇట్. రైట్. ఈ విధంగా కయ్యను సంతానము తన వంశావళి మనకు కనబడుతుంది, చెప్పుబడిన వారు. ఇటు పక్కన ఆశీర్వదింపబడిన షేతు వంశావళి మనకు కనబడుతుంది. ఇది ఆదాము హవ్వల నుండి వచ్చిన షేతు వంశావళి. ఈ విధంగా చూస్తున్నప్పుడు బ్రేక్ వచ్చింది. అంటే మనుషులు పెరుగుతున్నారు, కయ్యను సంతానము ఇటు షేతు సంతానం పెరిగినప్పుడు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, సంతానాన్ని అభివృద్ధి చేసుకుంటున్నారు. అప్పుడు ఏమవుతుందంటే లోకములో దేవుడు మనుషులతో మాట్లాడే సమయము తగ్గిపోయినప్పుడు మనుషులందరూ కూడా పాపములో పడి నశించిపోతున్నారు. ఆజ్ఞ అతిక్రమము పాపము. ఏదైతే దేవుడు ఆదాము హవ్వకు ఆజ్ఞాపించి చేయకూడదని చెప్పాడో అటువంటి ఆజ్ఞలన్నిటి కూడా మనుషులు మీరి అక్రమమైన జీవితాన్ని వాళ్ళు జీవిస్తున్నారు. అందుకని 6వ అధ్యాయం 1వ వచనం చూస్తున్నప్పుడు నరులు భూమి మీద విస్తరించి ఆరంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు, అంటే ఈ విధంగా సంతానాభివృద్ధి కలుగుతున్నప్పుడు ఏం జరిగిందంటే దేవుని కుమారులు మనుష్య కుమారులను కూడినప్పుడు వాళ్ళని పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు వారికి కుమారులు పుట్టారు. వారు శూరులు. ఇంకొక మాటలు మాట్లాడితే వాళ్ళని నెఫ్లీలు అని కూడా పిలుస్తారు. ఇక్కడ ప్రశ్న ఏంటంటే నరుల కుమారులు అంటే నరుల కుమారులే. మరి దేవుని కుమారులు ఎవరు అంటే దేవుని కుమారులు చాలా రకాలుగా ఇంటర్ప్రిటేషన్స్ వస్తున్నాయి. కానీ యాక్సెప్టబుల్ ఇంటర్ప్రిటేషన్ ఒకటి అంటే దే ఆర్ ఏంజల్స్, దే ఆర్ ఫాలన్ డిమాన్స్. అంటే పడివేయబడ్డ పరలోక రాజ్యము నుండి లూసిఫర్తో పాటు తనతో పాటు భూలోకానికి పడవేయబడ్డ అపవాది వాళ్ళు ఉన్నారు. ఈ మాటను చూద్దామా? యూదా పత్రికను చూద్దాము. యూదా పత్రికలోని 6వ వచనము 7వ వచనము. యూదా పత్రిక నుండి మరియు ఆ ప్రధానత్వమును నిలుపోగనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున తీర్పు తీర్చు వరకు కటిక చీకటిలో ఎవరమ్మా నిత్య పాశములను ఆయన బంధించి భద్రము చేసెను. ఆ ప్రకారంగానే సొదొమ గొమొర్రాలను కూడా ఆయన చుట్టుపక్కలనున్న పట్టణములను వీరి వలననే వ్యభిచారము చేయుచుండి పరశరీరానుసరైన వారై నిత్యాగ్ని దండన అనుభవించుచు దృష్టాంతముగా ఉంచబడి. ఎవరెవరి గురించి రాస్తున్నాడు యూదా? అక్కడ యూదాలో తను రాస్తున్న పత్రికలో చెబుతున్న మాట వీళ్ళంతా ఎవరంటే పరలోక రాజ్యము నుండి భూలోకానికి తోసివేయబడిన అపవాది సంతతి వారు. వీళ్ళంతా ఒకప్పుడు ఎవరంటే దేవదూతలు. వీళ్ళంతా ఎవరంటే దేవదూతలు. పాత నిబంధన గ్రంథములో ఎక్కడెక్కడైతే దేవుని కుమారుని రాయబడదో ప్రతి సందర్భంలో అక్కడ దేవదూతలని మాత్రమే లిఖితము చేయబడింది. కాబట్టి ఇక్కడ ప్రత్యేకంగా ఈ సందర్భం 6వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు దేవుని కుమారుని చెప్పబడ్డప్పుడు ఖచ్చితంగా వాళ్ళు దేవదూతలే.
అయితే ప్రశ్న ఏంటంటే దీనికి ఒక కాంట్రడిక్షన్ యేసు ప్రభు వారు చెబుతారు. అదేంటో చూద్దాం. మత్తయి సువార్త 22వ అధ్యాయము 31వ వచనము. మత్తయి సువార్త 22వ అధ్యాయము 30వ వచనము. అందుకు వారు కాదు, పునరుద్ధానమమ్మ, మృతుల పునరుద్ధానము గురించి నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనై ఉన్నానని దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేదా? ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాడు అని వారితో చెప్పను. జనులు ఇది విని ఆయన సద్దుకైల నోరు మూపించనని. అవును, ఇక్కడ 22వ అధ్యాయము 30వ వచనం చదివితే, పునరుద్ధానమందు ఎవరును పెళ్లి చేసుకున్నారు, పెళ్లికి ఇయ్యబడరు, వారు పరలోకమందున్న దూతల వలె ఉందురు. ఇక్కడ దేవుడు పునరుద్ధానమందు మనుష్యులని ఏ విధంగా ఉండాలని ఆశపడుతున్నాడు? పరలోకమందున్న దేవుని దూతల వలె ఉండాలనుకుంటున్నాడు. పునరుద్ధానమందు పెళ్ళిళ్ళు లేవు. అవునా? ఆ సందర్భం ఎందుకు వస్తుంది? దేవుడు ఒక స్త్రీ ఒకరిని పెళ్లి చేసుకుని ఆ భర్త చనిపోతే వాళ్ళ సహోదరిని పెళ్లి చేసుకుని ఇట్లా 7 మందిని పెళ్లి చేసుకున్నప్పుడు అందరూ చనిపోతారు. పునరుద్ధానమందు ఈమె ఎవరికి భార్య అవుతుంది అన్నప్పుడు ప్రభువు చెబుతున్న చక్కటి మాటంటే, పునరుద్ధానమందు పెళ్ళిళ్ళే లేవు. ఎందుకు లేవంటే వీళ్ళు దేవదూతల వలె ఉంటారు. దేవదూతలు పెళ్ళికి ఇయ్యబడరు, పెళ్ళి చేసుకోకూడదు. కండిషన్ అర్థమవుతుందా? పెళ్ళికి ఇయ్యబడరు అంత మాత్రం నా పెళ్ళి చేసుకోవద్దని అర్థమా? పెళ్ళికి ఇయ్యబడు అంటే అది వాళ్ళకి నిషేధము. దేవదూతలకు దేవుని కుమారులకు పెళ్ళిళ్ళు చేసుకోవడం నిషేధమైనప్పుడు పరలోక రాజ్యం నుండి భూలోకానికి వెలివేయబడిన వారికి ఈ కండిషన్స్ అప్లై అవుతాయా? ఈ కండిషన్స్ అప్లై అవుతాయంటే పరలోకమందున్న దేవుని కుడి పార్శ్వమున ఉన్న దేవదూతలకు ఈ కండిషన్స్ అప్లికబుల్ అవుతాయి. కానీ అక్కడి నుంచి వెలివేయబడిన అపవాది సంతతి వాళ్ళు ఈ ఆజ్ఞను మీరి మనుష్యులతో వాళ్ళు వ్యభిచారము చేసున్నారు, పెళ్ళిళ్ళు చేసుకున్నారు. వారిని దేనితో పోలుస్తున్నాడు యూద భక్తుడు అంటే వారిని సొదొమ గొమొర్రాలో చేసిన వ్యభిచారముతో పోలుస్తున్నాడు దేవుడు. ఇది చూసినప్పుడు ఏమనిపిస్తుందంటే దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ కూడా మీరిన వారు మనుషులు మాత్రమే కాదు, మనుషుల కంటే ముందు అపవాది సంబంధులు. కాబట్టి దేవుని కుమారులని ఇక్కడ మాట్లాడడం గల కారణం ఏంటంటే వీళ్ళు వెలివేయబడిన దేవుని కుమారులు, తర్వాత అపవాది సంతతి వారని మనం నేర్చుకుంటాం. ఇక్కడ ఏమవుతుందంటే దేవుని యొక్క సర్వశక్తి ఉన్న ఆ దూతలన్నీ కూడా మనుషుల యొక్క కుమార్తెలను పెళ్లి చేసుకుంటున్నప్పుడు దేవునికి అది ఒక భయంకరమైన పాపంలాగా కనపడింది. కేవలం దాని కొరక అంటే కాదు, అప్పటికే మనుషులు పాపంలో ఉన్నప్పుడు ఇటువంటి పాపము చేసినప్పుడు ఏం జరుగుతుందంటే ప్రతి దగ్గర భయంకరమైన పరిస్థితులు మనకు కనబడుతుంది. మొదటి వచనం చూస్తాం, రెండవ వచనం చూస్తాం, సెక్షువల్ పర్వర్షన్ మనకు కనబడుతుంది. మూడవది 2వ వచనంలో డిమానిక్ యాక్టివిటీ, అంటే ఇక్కడ పరిశుద్ధంగా ఉండవలసిన దేవతలు వారు మనుషులతో కలవడము నిషిద్ధము. ఇది భయంకరమైన పాపము. తర్వాత 5వ వచనం చూద్దాము. కానీ నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి. ఈ మాటను ఆలోచన చేస్తే మరొక్కసారి మాట చదువుదాం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదంటే మంచిదని కాదు, గొప్పదంటే ఎక్కువ అయిపోయింది, భయంకరమైపోయింది. మనుషులకు హృదయం యొక్క తలంపులు, వారి యొక్క ఊహలు అంతా కూడా ఏమైపోయాయంటే ఎల్లప్పుడూ కేవలము చెడ్డవనియు యెహోవా చూచాడు. ఇక్కడ ఏం అర్థమవుతుంది? దేవుని నుండి పరలోక రాజ్యం నుండి వెలివేయబడిన దేవదూతలు అలాగే ఉన్నారు,
మనుషులు విస్తరిస్తూ పాపములోనే చేస్తూ కేవలము చెడుతనము చేయడానికే పుట్టిన వారిగా వాళ్ళు బ్రతుకుతున్నప్పుడు దేవుడు ఇవన్నీ కూడా చూస్తున్నాడు. 11వ వచనం చూద్దాం ఒకసారి. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలాత్కారముతో నిండి ఉండెను. గమనించండి. ఈ విధంగా అంటే అప్పటికి ఉన్న భూలోకం యొక్క పరిస్థితులను గమనించుకుంటే భయంకరమైన వ్యభిచారముతోనూ, భయంకరమైన పాపముతోనూ, భయంకరమైన చెడుతనముతోనూ, భయంకరమైన బలాత్కారముతోనూ నిండినది. ఇంకా భయంకరమంటే మనుషుల తలంపులే చెడ్డవై పోయినవి. ఇంత భయంకరంగా లోకం ఉంటున్నప్పుడు దేవుడు ఒక్కసారి కూర్చొని ఆలోచిస్తుంటారు, ఈ లోకాన్ని నేను చేసి ఉన్నాను. అంత మాత్రాన దేవుడి లోకాన్ని చేసినందుకు సంతాపడుతున్నా అంటే ఆయన సమస్త మెరిగిన వాడు, ఇవన్నీ జరగవలసి ఉన్నదని ఎరిగిన దేవుడు. కానీ హీ ఫీల్స్ దాట్ అంటే మనుషులకు దేవుడు ఫ్రీ విల్ ఇచ్చి ఉన్నాడు. ఈరోజు మనం ఇక్కడ కూర్చున్నప్పుడు కూడా దేవుడు మనందరికీ స్వతంత్రాన్ని ఇచ్చున్నాడు. మనుషులను దేవుడు రోబోస్ లాగా తయారు చేయలేని సంగతి మనకు తెలుసు. మన సొంత నిర్ణయాలు మనం తీసుకోవచ్చు, మన సొంత ఆలోచన ప్రకారం మనం బ్రతకొచ్చు, మన నిర్ణయాల ప్రకారం మన జీవితం ఉంటుంది. ఆయన సత్యవంతుడు కాబట్టి నువ్వు వెళ్ళే మార్గము సత్యమైందంటే నీ గమ్యము సత్యంగా ఉంటుంది. నువ్వు వెళ్ళే మార్గం అపవాది అంటే అయితే నీ గమ్యము నరకమని చాలా క్లియర్గా అందరికీ స్వతంత్రం ఇచ్చినట్టు కానీ దేవుడు ఆదమవకు ఇచ్చిన స్వతంత్రాన్ని కొనసాగించాడు. ఆ స్వతంత్రాన్ని మనుషులు తమ స్వలాభము కొరకు, స్వనాశనము కొరకు ఆ స్వతంత్రాన్ని దుర్వినియోగము చేసుకున్నప్పుడు దేవుడు కలత చెందుతున్నాడు. కేవలము నరమాత్రులే అంటాడు. మీరు కేవలము నరమాత్రులే అని పిలుస్తాడు వాళ్ళని. చూద్దామన్నమాట. కేవలం మనుషులు ఎవరు? నరమాత్రులే. 2వ మాట చూద్దాం అక్కడ. దేవుని కుమారులు నరుల కుమార్తె చక్కని వారిని చూచి వారందరిలో తమకు నచ్చిన స్త్రీలను వివాహము చేసుకునేటప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించరు, వారు తమ అక్రమ విషయములో నరమాత్రులై ఉన్నారు. కేవలము శరీర సంబంధమైన ఆలోచన కలిగి మాత్రమే ఉన్నారు అని దేవుడు చూస్తున్నాడు. ఇప్పుడు మనము దాదాపు అది గడిచిపోయి 3500 సంవత్సరాలు అంటే ఈ రోజుతో మనము ఆలోచన చేసుకుంటే దాదాపు 6000 సంవత్సరాల క్రితం ఉన్న సంగతిని ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. 6000 years బ్యాక్ హిస్టరీ మనం ఈరోజు మాట్లాడుకుంటున్నప్పుడు ఆ రోజున్న పరిస్థితులకు ఈ రోజున్న పరిస్థితులకు ఏమైనా తేడా ఉందా? ఈ మాటలు చదువుతున్నప్పుడు అయ్యో ఆనాడు మనుషులు ఆ విధంగా ఉండేనా, అయ్యో పాపం అనిపిస్తుందా? మీకేమన్నా అనిపిస్తుందా? ఏమనిపించదు. ఎందుకంటే సూర్యుని క్రింద ఏది మారలేదు, మనుషులకు బుద్ధి ఎప్పుడు మారలేదు. కానీ దేవుడు ఆ సందర్భంలో చేసిన విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. నెఫ్లీల గురించి 2 మాటలు చెప్పి ముందుకెళ్తాను నేను నోవహు దగ్గరికి. నెఫ్లీలు బలశూరులు, శూరులు, యుద్ధశూరులు. వీరు దేవుని కుమారులకు నరుల కుమార్తెలకు పుట్టిన వారినందున ఈ లోకములో ఆనాడున్న ప్రపంచంలో వాళ్ళు బలశాలులు, చాలా బలం కలిగినవారు. అందుకని ఇటువంటి బలం కలిగిన వాళ్ళు ఎక్కువగా ఉండేసరికి ఏమవుతుందంటే అధికారం అంతా కూడా వాళ్ళ చేతుల్లోకి పెట్టుకుని మనుషులందరినీ వారు లొంగ తీసుకునే పరిస్థితి ఉంది. అందుకని మనుషులందరూ కూడా బలాత్కారముతో, భూలోకములో బలాత్కారముతో నిండి ఉండెను అని మాట రాయబడింది. దాని అర్థం ఏంటంటే పీపుల్ ఆర్ అండర్ ఆపరేషన్, అంటే అణగదొరక్కబడుతున్న సందర్భాన్ని ఇక్కడ మనము చూస్తున్నాం. అటువంటి బలశాలు వీరు, అసమానమైన శక్తి సామర్థ్యాలు కలిగిన వారు ఈ నెఫ్లీలు. ఇంత నేర్చుకుంటే మనకు చాలు, అవునా? రైట్. ఇంకా ముందుకు వెళ్దాం. ఇంత భయంకరమైన పరిస్థితి కనబడుతున్నప్పుడు దేవుడు 7వ వచనంలో ఏమంటున్నారో చూద్దాం. అప్పుడు యెహోవా నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును. ఏలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొంది ఉన్నాను అనెను. చాలమ్మా. ఎందుకు దేవుడు సంతాపం పొందుతున్నాడు? సృష్టిని కలగజేసినప్పుడు దేవుడు ఏమన్నాడు? మొదటి రోజు వెలుగుని చేసి ఇది మంచిది, 2వ రోజు ఈ నీళ్ళను ఆ నీళ్ళను వేరుపరిచి ఇది మంచిది. వెలుగును సృష్టించాడు,
సమస్తాన్ని సముద్రం సృష్టించాడు, భూమి మీద జీవరాశులను సృష్టించాడు, సమస్తమును సృష్టించి ఏమనంటే ఇది మంచిది, ఇది మంచిది. ఏది మంచిది? తన సృష్టిలో సృష్టింపబడిన ప్రతిదీ మంచిదే, ప్రతిదీ మంచిదే. ఆకాశ మహాకాశములు, భూమి కింద భాగములు, భూమి మీద ఉన్నవారు, భూమి కింద ఉన్నవారు, ఆకాశం ఉన్నవారు, సమస్తము దేవుని చేత ఏర్పాటు చేయబడ్డ సృష్టింపబడిన బిడ్డలే. అన్నీ కూడా అంటే ప్రతి ఒక్కరూ ఊపిరి తీసుకుంటున్న, నాసికా రంధ్రంలో ఊపిరి తీసుకుంటున్న ప్రతి జీవము దేవుని దృష్టిలో మంచిదే. ఈ అన్ని మంచిది చేసి దేవుడు ఇక్కడ ఏమంటాడు? సంతాపం పొందుతున్నాడు. ఎందుకు చేశాను? నరులు చేయబట్టి ఈ భూమి అంతా కూడా నాశనం అయిపోయింది. కాబట్టి ఈ నరులు ఇదే విధంగా ఉంటే ఇక్కడ పశువులు పక్షాదులన్నీ కూడా ఉండవు. గమనించండి, ఇది అట్మాస్ఫియర్ యొక్క ఏమంటారు? అట్మాస్ఫియర్ యొక్క ఇది ఈకోసిస్టమ్. దిస్ కాల్డ్ అన్ ఈకోసిస్టమ్. అంటే నరుల కొరకు చెట్లు, పశువులు, భూమి, పురుగులు ఉన్నాయి. మరి మనము గాలి వదులుతున్నప్పుడు వాటికి గాలి దొరుకుతుంది, ఆహారం. కాబట్టి ఒకదానిపైన ఒకటి ఆధారపడి ఇంటర్ డిపెండెంట్గా మరి ప్రకృతి అంతా కూడా కనబడుతుంది. ఈ బ్యాలెన్స్ ఎప్పుడైతే తప్పిపోతుందో ప్రాబ్లం వస్తుంది. కాబట్టి దేవుడు నరులు పాపం చేసినందుకు నరుల పైన ఆధారపడ్డ సమస్తమును కూడా దేవుడు నాశనం చేయాలనుకున్నాడు. ఏ తప్పు చేయలేదు ప్రకృతి. ఈరోజు కూడా ప్రకృతి ఏ తప్పు చేయలేదు. మనిషే ప్రతిసారి తప్పులు చేసుకుంటూ తనకున్న చుట్టుపక్కల తన ప్రకృతిని నాశనం చేస్తున్నాడు తన స్వలాభము కొరకు. గమనిస్తున్నారా? ఈ విధంగా దేవుడు ఆలోచన చేసి సంతాపం పొంది అనవసరంగా మనుషులను చేశానే. అంటే తన సృష్టి పైన తనకు అపనమ్మకము కాదు. ఒక సందర్భం ఆలోచిస్తే ఇక్కడ కేవలము నరులు చెడుతనం ఉన్నారని మాత్రమే కాదు, కానీ ఆలోచన చేయండి. దేవుని యొక్క ఆలోచన విధానాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆదాము హవ్వల మనస్సులో అపవాది వాడొక తప్పుడు బీజాన్ని నాటి అబద్ధాన్ని వాళ్ళతోని నమ్మించి మోసపరిచినప్పటికీ దేవుడు వారిని కనికరించి వాళ్ళు సేద్యపరుచుకొని కష్టపడ్డట్టుగా వాళ్ళకు సమస్తాన్ని సమకూర్చి దేవుడు అనుగ్రహించాడు. మరి పవిత్రంగా బ్రతుకుతున్న ఆ మనుషులకి మళ్ళీ అపవిత్రమైన మనుషులు వచ్చేసి అపవిత్రమైన కార్యాలు చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే, మంచి చేద్దామన్న ప్రతిసారి చెడు వచ్చేస్తుంది. మంచిని చూస్తున్న ప్రతిసారి చెడు ఓవర్టేక్ చేస్తుంది. అపవాది ఒక అడుగు ముందుంటున్నాడు. మనుషులకు దేవుడు స్వతంత్రం ఇచ్చిన ప్రతిసారి ఆ స్వతంత్రాన్ని అపవాది చేతిలోకే పెడుతున్నాడు. దేవునికి నమ్మకంగా ఉండవలసిన మనుషుడు అపవాదికి దాసునిగా మారిపోతున్నాడు. ఇంకా తన శరీరానికి దాసునిగా మారిపోతున్నాడు. ఇది దేవునికి నచ్చనిది. దీని ద్వారా దేవుని యొక్క సృష్టి అపవిత్రమవుతుంది. ఈ అపవిత్రత ఇదే విధంగా ఉంటే తన సృష్టి క్రమంలో రాబోతున్న మెస్సియా అపవిత్రమైన రక్తముల నుండే పుట్టినవాడు అవుతాడు, కానీ పవిత్రమైన రక్తంలో పుట్టినవాడు కాడు అయినా. అంటే ఆనాడున్న మనుషులలో అందరూ అపవిత్రులుగా ఉన్నారంటే ఎక్కువ మంది అపవిత్రులుగా ఉన్నారు. ఆ ఎక్కువ మంది అపవిత్రత వల్ల ఏమవుతుందంటే దేవునికి బాధ కలిగింది. ఎందుకంటే రాబో కాలంలో దేవుడు అనుకున్న ప్రణాళిక ఈ అపవాది తంత్రముల వల్ల బ్లడ్ అనేది నాశనం అవుతుంది, డైల్యూట్ అవుతుంది. అప్పుడు దైవ కుమారుడుగా పుట్టవలసిన యేసయ్య పాపములో పుట్టినవాడిగా మార్చబడతాడు. ఇది కూడా దేవుని యొక్క అనాది ప్రణాళిక. కాబట్టి ఇక్కడ నుండి తప్పించబడాలంటే దేవుడు ఒక డెసిషన్ తీసుకోవాలి. గాడ్ హ్యాస్ టు టేక్ సమ్ డెసిషన్. ఆ డెసిషన్ ఏంటంటే, ఈ లోకంలో ఉన్న సమస్తము నేను మార్చివేస్తాను. మనకు 3 సృష్టిలు కనబడతాయి. బైబిల్ గ్రంథంలో 3 సృష్టిలు కనబడతాయి. మొదటిది దేవుడు శూన్యం నుండి చేసిన సృష్టి. మొదటిది శూన్యముల నుండి నిరాకారముగా ఉన్న దాని నుండి దేవుడు చేసిన మొదటి సృష్టి. రెండవది నోవహు కాలంలో నోవహును దేవుడు ఏర్పాటు చేసుకొని అప్పటి వరకు ఉన్న సృష్టిని అంతా కూడా నాశనం చేసి తన ద్వారా మరో సృష్టిని దేవుడు నిర్మాణం చేశాడు. కొత్త సృష్టిని లోకంలోకి దేవుడు తీసుకొచ్చాడు. మూడవ సృష్టి ప్రకటన గ్రంథంలోని కొత్త ఆకాశము కొత్త భూమిని ఈ యుగమంతం తర్వాత కొత్త సృష్టిని దేవుడు కలగజేస్తాడు. ఈ 3 సృష్టిలు మనకు బైబిల్ గ్రంథంలో కనబడుతుంటాయి. అయితే ఇటువంటి భయంకరమైన లోక పరిస్థితి ఉంటున్నా దేవుడు బాధపడుతూ కోపపడుతూ ఉగ్రతతో అన్నిటిని కూడా నాశనం చేయాలి అనుకుంటున్నా ఒక్కడు కనపడ్డాడు. చూద్దామా? 8వ వచనం.
అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాను. చాలా. అయితే ఇంతమంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న, అంటే ఆనాడున్న కాలంలో అనేకులు పాపముతో నిండిన వారైనా కూడా ఒక్క కుటుంబము లేదా ఒక్క వ్యక్తి దేవుని దృష్టికి ఏ విధంగా కనబడుతున్నాడు? ఏ విధంగా కనపడ్డాడు? దేవుని యెహోవా దృష్టి యందు కృప పొందినవాడు, కృప పొందుకున్నాడు, కృపను ఆర్జించుకోలేదు. He has received the grace. He did not earn the grace. డిఫరెన్స్ అర్థమవుతుందా? కృప అనేది ఇవ్వబడుతుంది, పొందుకోలేము. అర్హత కాదది. కృప పొందుకోవడానికి అర్హత ఏ మనుష్యునికి లేదు. కానీ ఆనాడున్న కాలంలో ఆయన దేవుని దృష్టికి అంతో ఇంత మంచి వ్యక్తిగా ఈయన కనపడ్డాడు. అంటే నోవహు అతి పరిశుద్ధమైన వాడు అని అంటామా? అనడానికి లేదు. మనుషులు బలహీనులు దేవునికి తెలుసు. కానీ యెహోవాని ఆశ్రయించుకుంటూ ఆ లోక మర్యాదలో పడి నశించిపోకుండా తనేం చేస్తున్నంటే దేవునితో సహవాసము చేసి దేవునితో నడిచెను అన్నమాట రాయబడుతుంది. అవునా? 8వ అధ్యాయం 9వ అధ్యాయంలో నోవహు దేవునితో నడిచెను అన్న మాట కనపడదు. అంటే ఈ లోకము ఎటు వెళ్తున్నా ఈయన మాత్రం దేవునితో నడుస్తూ ఉన్నాడు. అయితే నోవహు గురించి దగ్గరికి వద్దాము. దానికంటే ముందు మనము కృప గురించి ఆలోచన చేస్తే, కృప, ద గ్రేస్ ఈజ్ బీయింగ్ రిసీవ్డ్ బట్ నాట్ ఎర్న్డ్. ఆర్జించుకున్నది కాదు కానీ పొందుకున్నది. అంటే ఆ కృప కేవలము నోవహు పైన ఉన్నదా అంటే ప్రపంచంలో దేవుణ్ణి వెతుకుతున్న ప్రతి వారికి దొరికేది ఆ కృప. చూద్దాము కొన్ని మాటలు రోమీ రాసిన పత్రికలోని 5వ అధ్యాయము 21వ వచనములో. అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రం ప్రవేశించెను, ఆయనను పాపము మరణాన్ని ఆధారం చేసుకుని ఎలాగూ ఏలెనో అలాగే నిత్య జీవము కలుగుటకు నీతి ద్వారా కృపయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము అండర్లైన్ చేసుకోవాలి. పాపము ఎక్కడ విస్తరించునో అక్కడ కృప కూడా విస్తరించును. పాపము ఎక్కడ విస్తరించునో అక్కడ కృప విస్తరించును. నోవహు కాలంలో లోకమంతా పాపం విస్తరించను, కృప కూడా విస్తరించను. అంటే దేవుడు వెతుకుతున్నాడు ఎవరైతే తన కొరకు వెతుకుతారని. దేవుడు వెతుకుతున్నాడు ఇంత భయంకరమైన పరిస్థితుల్లో కూడా ఎవరు తన కొరకు కనిపెట్టుకుని ఉంటారని, తన కృపను ఇవ్వడానికి, పొందుకోవడానికి అర్హత ఏ వ్యక్తికి లేదు. కానీ దేవుని వెతికే వారికి మాత్రం దొరుకుతుంది. మనం నేర్చుకున్నాము కృప యొక్క మాట, దాని గ్రీక్ భాషలో కృప అన్న మాటకు క్యారీస్ అని మనము పిలుస్తాము. ఉన్నతమైన బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క లక్షణాలలో అనేక లక్షణాలు ఉన్నతమైన మొదటి స్థానంలో నిలబడే పదము కృప. దాని తర్వాతనే మిగతావన్నీ కూడా మనకు కనబడతాయి. ఇది ఉన్నతమైన మాట. ఆ ఉన్నతమైన మాట ఏంటంటే దేవుడు అన్డిజర్వ్డ్ కైండ్నెస్ మనుషులపైన చూపిస్తున్నాడు. అంటే మనిషి పైన చూపించవలసిన కరుణ, చూపించవలసిన అవసరం లేకపోయినను తన కృపను మాత్రము చూపిస్తూనే ఉన్నాడు. దిస్ ఇస్ ఇంగ్లీష్లో మంచి మాట, అన్డిజర్వ్డ్ కైండ్నెస్. ఇట్ వాజ్ నాట్ డిజర్వ్డ్ కైండ్నెస్, ఇట్ ఈస్ అన్డిజర్వ్డ్ కైండ్నెస్గా మనము చూపిస్తున్నాం. ఈ కృపను మనము ఆలోచన చేస్తే ఎఫెసీయులకు రాసిన పత్రికలోని 2వ అధ్యాయము 8వ వచనంలో పౌలు భక్తుడు చక్కగా ఈ మాటని రాస్తాడు. ఒక్కరు చదవండి అమ్మా. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు కానీ ఇది మీ వలనది కాదు, దేవుని యొక్క వరమే. అది ఖచ్చితంగా క్రియల వల్ల కలిగినది గానే కాదు. చాలమ్మా, ఈ మాటను వింటున్నప్పుడు అర్థం చేసుకోవాల్సిన మాట అంటే ఈరోజు మనందరం కూడా రక్షింపబడ్డది నువ్వు చేసిన మంచి కార్యం వలన కాదు, నువ్వు చేసిన గొప్ప గొప్ప క్రియల వలన కాదు, ఇది నీ వల్ల నీ కష్టార్జితం కాదు. దేవుని కృప నీపైన నాపైన ఉన్నది కనుకని యేసు ప్రభువారు నిజమైన దేవుడని తెలుసుకోగలడానికి నీకు ఒక అవకాశము దేవుడు ఇచ్చాడు. ఆనాడు నోవహుకి ఇచ్చినట్టుగా
అవకాశం దేవుడు ఇచ్చాడు. అవకాశం నీకు ఇచ్చాడంటే నీ పైన దేవుని కృప ఉన్నది. మిగతా వాళ్ళపైన లేదా అంటే లేదని చెబుతాను నేను. వాళ్ళపైన ఈ లోక సంబంధంగా దేవుని తన కృపను చూపిస్తాడు, కానీ నిన్ను ప్రత్యేకపరిచి నిన్ను ఏర్పాటు చేసుకుని తన సన్నిధిని నిలబడే అవకాశం దేవుడు నీకు నాకు ఇచ్చాడంటే అది కేవలం దేవుడు మన పైన చూపించిన కృప మాత్రమే, కానీ మన గొప్ప కార్యాల్లో మన నీతి కార్యాల్లో కావు. కాబట్టి మనము క్రియల రూపకంగా కృపను పొందుకోలేము. అది దేవుడే వరముగా ఇవ్వాలి. మనందరం ఆ వరం పొందుకున్నవారమ్మా? అందరం ఆ వరం పొందుకున్నవారమ్మా? చెబుతారా? నిద్రిస్తున్న వారు కూడా చెప్తారా? అందరము ఆ వరాన్ని పొందుకొని ఉన్నాం. ఆ వరం పొందుకున్నప్పుడు, ఆ గిఫ్ట్ను పొందుకున్నప్పుడు, ఆ గిఫ్ట్ని ఏ విధంగా వాడుకుంటున్నావు అన్న విషయాన్ని కింది భాగంలో ఎక్కువగా నేర్చుకుంటాం. అంటే ఆనాడు నోవహును దేవుడు ఎలాగో ఏర్పాటు చేసుకున్నాడో ఈరోజు నిన్ను నన్ను అదే విధంగా తన కృప చేత ఏర్పాటు చేసుకున్నాడు. మరి నోవహు చేసింది, మనము చేయవలసింది ఏంటో చూద్దాం. 8వ వచనం మరొకసారి చదువుదామా. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. నోవహు వంశావళి గురించిన విషయం చూద్దాం. పర్వాలేదు చదవండమ్మా. 9, 10, 11. నోవహు వంశావళి ఇది. నోవహు నీతిపరుడును తన తరములలో నిందారహితుడై ఉన్నాడు. మై డియర్ ఫ్రెండ్స్, ఐమ్ టెల్లింగ్ యూ వాట్ ఎ క్యారెక్టర్ హీ ఈజ్ మెయింటైనింగ్. నీతిపరుడు, నిందారహితుడు. దేవుడు ఏం చూస్తున్నాడు? ఎఫెసీయుల రాసిన పత్రిక 1వ అధ్యాయంలో చెప్పబడిన మాట కూడా అది. యెహోవా ఎదుట మిమ్మల్ని నిలబెట్టినప్పుడు, ఆయన ఎదుట మీరున్నప్పుడు నిందారహితులుగాను నిర్దోషము లేనివారిగాను దేవుడు యేసుప్రభువారు మనం ఉంచాలని, అవునా, నీతిమంతులుగా మనం ఉంచాలని ఆశపడుతున్నాడు. కాబట్టి మనని నీతిమంతులుగా మార్చడానికి ఆయన వచ్చాడు. ఐఎమ్ టెలింగ్ యూ, ఈ లోకమంతా కూడా ది ఆరిజిన్ ఆఫ్ స్పీషీస్ చార్ల్స్ డార్విన్ రాసిన పుస్తకము. దాని తర్వాత మనం చూస్తే హెన్రీ స్పెన్సర్ గారు రాసిన పుస్తకాల్లో చూస్తే ఒక మాట బాగా పాపులర్ అవుతుంది. ఏంటంటే సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అని. సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ అంటే బలం ఉన్నవాడు అధిగమిస్తాడు, అంటే బ్రతుకుతాడు. ఎవరికైతే బలము ఐశ్వర్యము ఏది ఉంటుందో వాడు అందరినీ అధిగమిస్తాడు, అందరిపైన అధికారం చేస్తాడు. ఇది మాత్రం. అందుకని ఉద్యోగాల్లో కూడా చూసినప్పుడు ఏంటంటే అది అర్హతగా చూస్తున్నారు. ఫిట్మెంట్ అంటారు దాన్ని. అవునా, ఒక ఉద్యోగం వెళ్ళినప్పుడు వీడు ఈ జాబ్కి ఫిట్ అవుతాడా, ఫిట్ అవ్వడా. ఫిట్ అన్న మాట అక్కడ నుంచి వచ్చింది, సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అని. దాని అర్థం ఏంటంటే అనేక మనుషుల మధ్యలో మనం ఉన్నను, అనేక రకాల పరిస్థితులను వెళ్తున్నాను. ఆ పరిస్థితులకు అనుగుణంగా నిన్ను నువ్వు మార్చుకుంటూ వెళ్తేనే ఆ ప్రకృతిలో ఆ పరిస్థితుల్లో ఇమడగలుగుతావు. అవునా, భూమి పైన నడిచే మనిషి నీళ్ళల్లో ఉన్న పరిస్థితుల్లో బతకాలంటే ఏం చేయాలి? ఆక్సిజన్ కావాలి. నీళ్ళలో ఆక్సిజన్ దొరకదు. అదేవిధంగా ఆకాశం పైకి వెళ్తే ఇంకా ఆక్సిజన్ లేని ప్రాంతానికి పైకి వెళ్ళినప్పుడు అక్కడ ఏదైతే ఆ వాతావరణానికి సమతూగుతుందో ఆ వాతావరణానికి నువ్వు అలవాటు చేసుకోవాలి. అంటే ఎటువంటి పరిస్థితులు ఉన్నా ఆ పరిస్థితికి అనుగుణంగా నువ్వు మార్చుకోవాలి, కానీ నీ వ్యక్తిత్వాన్ని మార్చుకోవద్దు. నోవహు జీవితం కూడా ఏముందంటే ఆ కాలంలో ఆ తరంలో ఏ విధంగా మనుషులందరూ ఎటుబడితేటు వెళ్ళిపోతున్నప్పుడు కూడా ఆయన మాత్రము నీతిపరుడుగా నిందారహితుడుగా హీ ఈజ్ ద ఫిట్ పర్సన్ ఫర్ దట్ వరల్డ్. అంటే ఆ భూలోకంలో బ్రతకడానికి అర్హత పొందిన వ్యక్తిగా జీవిస్తున్నాడు. దాని అర్థం ఏంటంటే మనము ఈ భూలోకంలో అర్హత పొంది ఉంటున్నామంటే, అర్హతతో జీవించాలంటే నోవహు వలె జీవించాలి. నిందారహితులుగాను నీతిమంతులుగా జీవించాలని నేర్చుకుంటాం. అది ఈ లోకంలో దేవుడు మనిషిని పెట్టడానికి గల కారణము. ఈ విధంగా నిందారహితుడుగా నీతిమంతునిగా ఉండని వారందరికీ ఇంకొక ప్రాంతాన్ని దేవుడు వారి కొరకు నియమించాడు. దానికి నువ్వు క్రైస్తవుడు కాకపోయినా పర్వాలేదు, ఇవి లేకపోతే ఎవరైనా అనే దృష్టిలో ఒకటే. రైట్, ముందుకు వెళ్దాం. షేము, హాము, యాపేతు అను 3 కుమారులను నోవహు కనెను. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలాత్కారముతో నిండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరుపుకొని ఉండిరి.
దేవుడు నోవహుతో చెబుతున్న మాట, సమస్త శరీరుల మూలముగా భూమి బలత్కారముతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారిని నేను అంతము వచ్చి ఉన్నది, ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయదను. డిసైడెడ్, గాడ్ హ్యాస్ డిసైడెడ్. ఏమని డిసైడ్ చేసుకున్నారైనా? ఈ లోకము, మనుషులు కానీ ఈ భూమి నివాస స్థలముగా ఇక నుండి ఉండదు. దీన్ని నేను తుడిచివేస్తాను, నాశనం చేస్తాను. బికాస్ నా దేవుని దృష్టిలో అది చెడిపోయినది ఉంది. చెడిపోయిన దాన్ని తీసి బయట పారేసిన విధం కానీ చెడిపోయిన మనుషులను, మనస్తత్వాలను దేవుడు తీసి పడవేస్తాడు. అర్థమవుతుందా? ఈ విధంగా దేవుని ఉద్దేశాలు నేర్చుకుంటూ ముందుకు వెళ్తున్నప్పుడు ఆయనకు ఒక పని చెప్పాడు. దానికంటే ముందు నేర్చుకోవాల్సింది, నోవహుకు ఎంతమంది పిల్లండి? ముగ్గురు. నోవహుకు ముగ్గురు, షేమ్, హామ్, యాపెత్. ఓకేనా? షేము, హాము, యాపెత్. షేము నుండి వచ్చిన వారే అబ్రహాము సంతానము. అరబ్బులు, యూదులు ఆ సంతానం నుంచి వచ్చినవారు. ఇజ్రాయేళ్ళు లేదా ఇజ్రాయేల్ సంతతి అంతా కూడా షేము వంశం నుండి వచ్చినవారు. హాము వంశం నుంచి వచ్చిన వారందరం కూడా ఇక్కడ మనం చూస్తున్న ఐగుప్తు వాళ్ళు, తర్వాత ఐగుప్తు దేశానికి సంబంధించిన వారు, తర్వాత కనానీయులు అందరూ కూడా హాముకు సంబంధించిన వారు. మూడవది యాపెతుకు సంబంధించిన వారు మనము రోమీలు, ఇండో జర్మన్, చైనా, జపాన్ వీళ్ళందరూ కూడా ఎక్కడి నుంచి వచ్చారంటే యాపెతు సంతతి వారందరూ కూడా. మనందరము కూడా యాపెతు సంతతి వారం, అంటే ఏషియన్స్ అని మనము తీసుకోవచ్చు. ఈ విధంగా ముగ్గురు కొడుకులు ముగ్గురు ప్రాంతాలకు వెళ్ళిపోయినప్పుడు వారి ప్రాంతాలు వారి నివాస స్థలాలు అయినప్పుడు వారి వంశాల నుండి వచ్చిన వారిగా మనమందరం కూడా ఉన్నాము. వీళ్ళని షమ్మైట్స్, హమైట్స్, జఫైట్స్ అని పిలుస్తారు. రైట్? ఈ ముగ్గురు భార్యలు ఉన్నారు. నోవహుకు భార్య ఉంది. మొత్తం ఎంతమంది ఉన్నారు? 8 మంది. నోవహు ముగ్గురు కుమారులు 4, వారు ముగ్గురు కుమారులకు ముగ్గురు భార్యలు, మళ్ళీ తర్వాత నోవహు యొక్క భార్య, అందరు కలిసి వీళ్ళు 4 వారు 4, 8 మంది కుటుంబంగా దేవుడు ఏర్పాటు చేసుకొని వారికి చెబుతున్న మాట చూద్దాం. 7వ అధ్యాయము 1వ వచనము. యెహోవా, ఈ తరముల వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు అయ్యుండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. అంటే దాని అర్థం ఏంటి? దేవుడు వారికి ఆ కృపనిచ్చి ఓడలోకి ప్రవేశించమని. అంటే అప్పటికి ఓడ రెడీ అయిపోయింది. ఇప్పుడు లెట్స్ ట్రై టు లెర్న్ అబౌట్ ది ఆర్క్. నోవా ఆర్క్ గురించి చూద్దాం. ఈ మాటకు కొంచెం ముందు మిస్ అయిపోయినంటే, నోవహు అన్న మాటకు అర్థం కంఫర్ట్ విచ్ మీన్స్ సౌకర్యము లేదా సుఖము అని అర్థము. ఇప్పుడు నోవా ఆర్క్ గురించి చూద్దాం. నోవా ఆర్క్ ఎట్లా నేర్చుకుని 14వ వచనంలో, 6వ అధ్యాయం 14వ వచనంలో, చితిసారకపు మ్రానుతో నీ కొరకు ఒక ఓడను చేసుకొనుము. అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపను దానికి కీలు పూయవలను. నీవు దాన్ని చేయవలసిన విధం ఇది అని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు అక్కడ దేవుడు. ఎవరికి? నోవాకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు. మనం గమనించుకుందాం నోవా యొక్క పరిస్థితిని. అక్కడ ఆనాటి కాలంలో ఉంటున్నప్పుడు ఇతను నీతిమంతుడుగా దేవునితో సహవాసం చేసిన వాడుగా నిందారహితుడుగా ఉంటూ దేవుడు తనతో మాట్లాడుతున్నప్పుడు, నీవు నా దృష్టికి నీతిమంతుడుగా ఉన్నావు, ఇంతమందిలో నీవు నా దృష్టికి నీతిమంతుడిగా ఉన్నావు కాబట్టి నీకు ఒక పని చేసి నిన్ను కాపాడుతాను. మై డియర్ ఫ్రెండ్స్, ఇఫ్ యూ స్టార్ట్ అండర్స్టాండింగ్ ఫ్రమ్ హియర్, ప్రపంచవ్యాప్తంగా మనుషులందరినీ చూస్తున్నప్పుడు మనం తరచుగా ఉపయోగించే మాట ఎవడు మంచివాడండి, మనం తరచుగా ఉపయోగించే మాట అందరూ చెడ్డవారండి, మనం తరచుగా ఉపయోగించే పరిస్థితులు అన్యాయము చేయనివాడు ఎవడండి, అబద్ధం ఆడనివాడు ఎవడండి, దొంగతనము చేయనివాడు ఎవడండి, వ్యభిచరించని వాడు ఎవడండి, మోసము చేయకుండా బిజినెస్ చేసేవాడు ఎవడండి అంటే నువ్వు లేవా? నువ్వు ఉండకూడదా? ద హై డిమాండింగ్ జాబ్ ఫ్రమ్ దెన్ టిల్ నౌ ఏంటో తెలుసా? ఈ ప్రపంచవ్యాప్తంగా ఆనాడు మొదలుకొని ఈనాటి వరకు చాలా డిమాండింగ్లో ఉన్న ఒక ఉద్యోగం ఉన్నది. ఆ దేవుడు మనుషులకి ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఆ ఉద్యోగంకి కావలసిన ఒకే ఒక అర్హత నీతిమంతుడిగా బతకడము.
ఇంటగ్రిటీతో బ్రతకడము, అబద్ధాలు చెప్పకుండా బిజినెస్లు చేయడము, వ్యాపారాలు చేయడము, పనులు చేయడము, సంపాదించుకోవడము, కేవలం కష్టం పైన ఆధారపడము, ఇవన్నీ కదా దేవుని యొక్క లక్షణాలు. వీటి కోసం కదా మనుషులు ఈ భూమిని దేవుడు తయారు చేసి మనుషులందరినీ ఒకేలాగా చూస్తున్నది. మనుషుల్లో అది లోపిస్తున్నప్పుడు మనుషులు సర్వసాధారణంగా ఉపయోగించే మాట, ఎవరు మంచోరండి, ఎవరు మంచోళ్ళండి, ఎవరి సంగతి నీకెందుకు, నువ్వు మంచోదానివా, నువ్వు మంచివాడివా, ఆలోచన చేసుకో. అంతర్మదనం చేసుకుంటున్నప్పుడు నీకు అర్థమయ్యే మాట ఏంటంటే, అసలు నీవు మంచివాడేవా, అసలు నీవు నీతిమంతుడివా. పచ్చకామలు వచ్చిన వాడికి లోకమంతా పచ్చగా కనపడతాడు, పచ్చగా కనపడదు, ఆ కళ్ళు పచ్చగా ఉంటాయి అంతే. ఓకేనా? ఆ విధంగా చెడిపోయిన వాడికి లోకమంతా చెడ్డ కనపడుతుంది. అబద్ధం ఆడవాడికి ప్రతి ఒక్కడు అబద్ధంగానే కనపడతాడు. దొంగ ఎప్పుడు దొంగలాగానే ఆలోచిస్తాడు. వ్యభిచారి ఎప్పుడు ప్రతి ఒక్కరిని వ్యభిచార దృష్టితోనే చూస్తుంటాడు. చూపు భయంకరము, మాట భయంకరము, ప్రవర్తన భయంకరము, నిర్ణయాలు భయంకరము. అర్థమవుతుందా? మంచి వాడిని ఈ లోకము ఏ మాటతో పిలుస్తుందో తెలుసా? చెప్పమంటారా? మంచివాడు ఈ లోకం పిలిపేంటంటే వెర్రివాడు. హీఈస్ అ ఫూల్. ఇఫ్ యు ఆర్ ఎ గుడ్ పర్సన్ యు విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఫూల్. అర్థమవుతుందా? నీతిగా నిజాయితీగా ఉండేవాడు పిచ్చోడు. మీ ఇక్కడ కూర్చున్నవారు, వాక్యం వింటున్నవారు ఎన్నిసార్లు మీ నోటి నుండి ఆ మాట అని ఉంటారు, పిచ్చోడు అండి వాడు, ఇంత మంచితనం ఇక్కడ మనకు వస్తుంది లోకంలో అని ఉంటారా? ఒకసారి జీవితంలో మీ మనస్సుకు ప్రశ్న వేసుకోండి, అనుంటామా అనమా అని. ఎందుకంటే మంచిగా బ్రతుకుతున్న ప్రతి ఒక్కరిని చూసి లోకమంతా అనే మాట, వీడు వెర్రివాడు. అర్థమవుతుందా? దేవుడు అంటాడు వాడు నీతిమంతుడు అంటాడు. ఎవరి సాక్ష్యం కావాలి నీకు? ఎవరి సాక్ష్యం కావాలి? నోవహుకు పొందిన ఆ సాక్ష్యము నీకు కావాలనుకుంటే, నోవహుకు దేవుడిచ్చిన ఆ వాగ్దానము, ఆ తప్పించుకునే ఆ తత్వం, దేవుడు తప్పించే మార్గాన్ని దేవుడు నోవహుకి ఇచ్చాడంటే అతను నీతిమంతుడు కాబట్టి, ఎదుటివాడిది ఆశించలేదు కాబట్టి, ఎదుటివాడిది దోచుకుని అనుకోలేదు కాబట్టి, లోకమంతా ఒకవైపు ఉన్న తను మాత్రం దేవుని పక్కన నిలబడ్డాడే. మరి ఆ లక్షణాలు ఉంటే ఆనాడు నోవహును కాపాడిన దేవుడు ఈరోజు నిన్ను ఇవన్నీ లోకమున్న పరిస్థితి నుండి కాపాడా? ఖచ్చితంగా కాపాడుతాడు. దేవుడు అటువంటి వారి కొరకే ఎదురు చూస్తున్నాడు. నేనొచ్చు కాలమున ఈ లోకంలో విశ్వాసమును కనుగొంటానా అంటాడు. విశ్వాసం యొక్క డెఫినేషన్ మారిపోయింది. ఆనాటి కాలంలో విశ్వాసము దేవుని కొరకు ఎదురుచూపు, దేవుని కొరకు ఏదో చేసేయాలి, దేవుని కొరకు ఏదైనా సాధించాలని ఆ విశ్వాసం నుండి మనుషులు తొలగిపోయి ఈ విశ్వాసము, ఈ జనరేషన్ విశ్వాసం ఎటువంటి విశ్వాసం అంటే, దేవుని దగ్గరకు వస్తే నాకేం దొరుకుతుంది, దేవుని దగ్గరకు వస్తే దేవుడు నాకేం ఇస్తాడు, ఈయన నమ్ముకుంటే నాకేం దొరుకుతుంది, నాకేం దొరకలేదు కాబట్టి ఎందుకు నమ్ముకోవాలి నేను? అర్థమవుతుందా? ఒకనాడు విశ్వాసము దేవుని కొరకు బ్రతికిన విశ్వాసము, ఈనాటి విశ్వాసము బ్రతుకుతున్న దేవుని దగ్గర నుంచి ఏదో పొందుకోవాలని బ్రతుకుతున్నారు. డెఫినేషన్ ఆఫ్ ఫెయిత్ హ్యాస్ చేంజ్డ్. వాక్యాన్ని మన గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు కామెడీగా 2 మాటలు చెప్తాను నేను. వాక్యాన్ని చూస్తున్నప్పుడు ఈ వాక్యము ప్రపంచాలను దాటింది, సముద్రాలను దాటింది. అవునా? ఈ వాక్యము ఫిలాసఫీని దాటింది. ఈ వాక్యము సమస్తమైన దుర్నీతిని దాటింది, ప్రశ్నించే వాళ్ళని దాటింది, క్వశ్చనింగ్ చేసే వాళ్ళని దాటింది, సమస్తము దాటింది, మన దగ్గరికి చేరింది. మన నుంచి దాటలేదు, మన నుండి దాటి ముందుకు పోవట్లేదు. ఎందుకు? మన దాకా వచ్చిన వాక్యం ఇంత కష్టపడి 2000 సంవత్సరాలు 3000 సంవత్సరాల నుండి ప్రపంచమంతా దాటుకుంటూ నిన్ను చేరిన ఈ వాక్యము నిన్ను దాటట్లేదు. ఎందుకు? మన జనరేషన్ ఎందుకు దాటట్లేదు? వాక్యము తప్ప వాక్యంలో లేనంత చెప్తారు. వాక్యము తప్ప అన్నిటిని వింటాం మనము. అన్ని వింటాం. వాక్యం చెబితే ఏమవుతుందంటే నిద్ర వస్తుంది. ఎందుకు? దీని మామూలుగా మన పితరులు ఏమంటారంటే, మీకు అపవాది పట్టింది అంటారు. నేను అంటాను, అది బోర్ కొట్టింది మీకు. వాక్యం అంటే బోర్. అర్థమవుతుందా? వాక్యం అంటే బోరు. చదవడమన్నా బోరే, వినడమన్నా బోరే. కానీ మీతో అన్నీ ఏది బోరు కొట్టదు. మై డియర్ ఫ్రెండ్స్, ఎందుకో తెలుసా? మీరు కూర్చొని వాక్యం ఓపెన్ చేయగా నిద్ర వస్తుందంటే అది అపవాది కాదమ్మా.
అపవాది కాదండి. ఎందుకంటే అది చెప్తే భయపడతారు అనుకుంటారు. నేను చెప్పను మాట. అపవాది కాదది. నువ్వు దీనికి ఎఫర్ట్ పెట్టాలి. నీ ఎనర్జీని, నీ సత్తువను నువ్వు ఏం చేయాలంటే దీని కొరకు ఖర్చు పెట్టాలి. ఖర్చు పెడితేనే అది నీకు దొరుకుతుంది. ఖర్చు పెట్టడానికి నీ శరీరం ఒప్పుకోదు. నీ శరీరం ఒప్పుకోదు. నీ మనసు సిద్ధంగా ఉండదు నిన్ను ఖర్చు పెట్టడానికి. గమనించండి, తినడానికి బాగా ఇష్టము, వాకింగ్ చేయడానికి, రన్నింగ్ చేయడానికి కష్టము. ఒప్పుకోదు నీ బాడీ. నీ బాడీకి సుఖము కావాలి. వినడం ఇంపుగా ఉంటుంది, చదవడం కష్టంగా ఉంటుంది, అర్థం చేయడం, అధ్యయనం చేయడం చాలా కష్టంగా ఉంటుంది. అందుకని మనను దాటలేదు. కానీ దీన్ని మన దగ్గరికి తీసుకొచ్చిన వారు మాత్రము వాళ్ళ దేశాలు దాటారు, కుటుంబాన్ని వదులుకున్నారు, పరిస్థితులు వదులుకున్నారు, అన్నిటి వదులుకొని నీకు చదవడానికే ఇంత కష్టమైన వాక్యాన్ని వాళ్ళు రాశారు చేతి వ్రాతతోని. ఒకసారా, 2 సార్ల, 100 సార్లు రాశారు వాక్యాన్ని. 100 సార్లు ఈ వాక్యాన్ని పదే పదే తర్జుమా చేసుకుంటూ ప్రపంచానికి దేవుని యొక్క వాక్యం అందాలని దూరదృష్టితో, దేవుని యొక్క ప్రేమతో వాక్యాన్ని, మాకు దొరికిన ఈ విశ్వాస సూత్రాలు జీవవాక్యమును అంగీకరించిన జుంటి తేనెల వంటి దారుల వంటి వాక్యము ప్రపంచంలో ఉన్న నలుదిక్కులకు దొరకాలని రాయబడి మన భాషలో నేర్చుకొని రాసింది. ఈ బైబిల్ రాసింది తెలుగులు కాదండి. బైబిల్ రాసింది ఇండియన్ కాదండి. బైబిల్ రాసిన ఫారినర్స్ మన భాషను నేర్చుకొని మనకే నోరు తిరగని భాషను వాళ్ళు రాశారు ఆనాటి కాలంలో. అంటే అర్థం చేసుకోండి వాళ్ళ సమర్పణ జీవితాన్ని. అర్థమవుతుందా? క్రీస్తు యొక్క మరణము వ్యర్థము కాకుండదని, ఆ మరణానికి సంబంధించిన, పునరుద్ధానికి సంబంధించిన, రాబో కాలానికి సంబంధించిన సమస్తమైన జ్ఞానమును దీంట్లో ఇమిడము చేసి మన చేతికి ఇచ్చారు. మనమేం చేస్తున్నాం? తలగడ కింద పెట్టుకొని పడుకుంటున్నాం. అర్థమవుతుందా? మై డియర్ ఫ్రెండ్స్, ఐమ్ టెల్లింగ్ యూ, వినడం మానేయండి, చదవండి, నేర్చుకోండి. నేర్పించే వాళ్ళు తక్కువైపోతున్నారు. నేర్పించేటప్పుడు మీకు సమయం ఉండట్లేదు. నేర్పించడానికి ఇష్టంగా ముందుకు వచ్చిన సంఘం దగ్గర టైం ఉండట్లేదు. బిజీ అయిపోతున్నారు అందరూ కూడా. ఎంత బిజీ అంటే దే డోంట్ హ్యావ్ టైం ఫర్ ఎనీథింగ్. ఐఎమ్ టెల్లింగ్ యూ, లోక ఆశలు, లోక పండుగలు, ఇంట్లో పండుగలు, ఫంక్షన్లు అంటే ఏ రాత్రి అయినా వెళ్తాం, ఏ రాత్రి పగలు ప్రయాణాలు చేస్తారు. మరి దేవుని వాక్యం కొరకు ఎంత ప్రయాణం చేస్తున్నావు? ఈ వాక్యాన్ని ఎంత ప్రయాణం చేసి వేరే వాళ్ళకు అందిస్తున్నావు? గమనించుకో. ఇట్ ఈస్ అ వార్నింగ్. ఇటువంటి లోకములో, ఇటువంటి మనుషుల మధ్యలో మనల్ని దాటి వాక్యం వెళ్ళాలి అంటే నోవహు వంటి జీవితాన్ని నువ్వు జీవించాలి. నోవహు లాగా దేవుని చూడగలిగే జీవితం మనము కలిగి ఉండాలి. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నోవహు జీవితంలో తను చేసిన పని చూద్దాం. ఒక మాట చూద్దాం. ఏం చేయాలంట? 14వ వచనంలో, తితిసారకపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకొనుము. అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పూయవలెను. నీవు దాన్ని చేయవలసిన విధము, ఇన్స్ట్రక్షన్స్. ఆ ఓడ 300 మూరల పొడుగును, 50 మూరల వెడల్పును, 30 మూరల ఎత్తును గలదై ఉండవలను. ఆ ఓడకు కిటికీ చేసి పైనుండి మూరెడు కిందికి దాన్ని ముగించవలెను. ఓడ తలుపు దాని ప్రక్కన ఉంచవలెను. కింది అంతస్తు, 2వ అంతస్తు, 3వ అంతస్తు గలిదిగా దాన్ని చేయవలెను. చాలమ్మా. ఇన్స్ట్రక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి? ఒక ఓడ కట్టమంటాడు. ఓడ అనగానే మీకు ఏం గుర్తొస్తుంది? టైటానిక్ గుర్తొస్తుంది. అంత లేదు ఇక్కడ. ఒక డబ్బా. ఈ స్ట్రక్చర్ అంతా ఒక డబ్బా. అంటే మన చర్చ్ ఈ విధంగా చూస్తున్నాం. ఇది 85 ఫీట్లు పొడవు, 50 ఫీట్లు, 40 ఫీట్లు వెడల్పు, 12 ఫీట్లు హైట్. అవునా? ఇది డైమెన్షన్స్, లెంత్, బ్రెత్, హైట్. ఇక్కడ ఏం చెప్తున్నా అంటే 300 మూరల పొడవును, తర్వాత 50 మూరల వెడల్పును, 30 మూరల ఎత్తు, హైట్. ఇవన్నీ ఆలోచన చేస్తే ఇది ఒక 30 స్టోరీ బిల్డింగ్ అంట. 30 స్టోరేజ్ బిల్డింగ్, 30 అంతస్తులు గల బిల్డింగ్ ఎంత పెద్దగా ఉంటుందో అంత పెద్ద డబ్బా. ఓకేనా? ఈ డబ్బాను దేవుడు ఓడ పైన, అంటే నీళ్ళపైన కేవలం తేలడానికి తయారు చేయించాడు, కానీ దాన్ని నడిపించడానికి కాదు. గమనించారా? దానికి ఒక ఇంజన్ లేదు, డ్రైవర్ లేడు, దానికి ఏది కూడా చుక్కని లేదు, ఏమి లేదు. అవునా?
స్టీరింగ్ లేదు. మరి ఎట్లా నడిచిండొచ్చు అంటే కేవలము నీళ్లు కింద వస్తే నీళ్ళలో తేలి బయటకు రావాలి అంతే. దానికోసం దేవుడు తయారు చేయించాడు. ఇది ఒక డబ్బా, అందుకే ఆర్క్ అన్నారు దాన్ని. ఇట్స్ అన్ ఆర్క్, నాట్ షిప్. షిప్ ఇంగ్లీష్లో బాగుంటుంది. ఆర్క్, షిప్, బోట్ డిఫరెంట్ మీనింగ్స్ ఉంటాయి దానికి, ఓకేనా. ఇది ఆర్క్, ఒక చిన్న డబ్బా మనం తయారు చేసుకున్నట్టు డబ్బా. దానికి ఏమేమి ఉన్నాయి? 30 స్టోరీ బిల్డింగ్ అంతా, అంటే 450 ఫీట్లు. కొన్ని మాటలు చెప్తాను, రాసుకోండి. 450 ఫీట్ల పొడవు, 75 ఫీట్ల వెడల్పు, 45 మీటర్ల హైట్ మనకు కనబడుతుంది. ఇక్కడ అటువంటి పెద్దది ఆకారం గల ఒక ఓడ వంటిది 1858 వరకు అటంత పెద్దది ఏ మనిషి కూడా చేయలేకపోయాడంట. అంటే రీసెంట్గా 19వ శతాబ్దంలోనే అటువంటి అంత పెద్దది చేయగలిగారు. అంత ముందు వరకు అంత పెద్ద చేయడానికి మనుషుల దగ్గర అంత నైపుణ్యం లేదు. తర్వాత ఈ కొలతలు ఏవైతే ఉన్నాయో 300 × 50 × 30 అనే కొలతలు ఏవైతే ఉన్నాయో ఇవే కొలతతోని ఇప్పుడు తయారు చేసే షిప్పులు కూడా ఈ కొలత మెజర్మెంట్లోనే చేస్తారు. అంటే 3ని డివైడ్ చేసినప్పుడు 50 వస్తుంది, మనం 3ని డివైడ్ బై 10 చేస్తే 30 వస్తుంది. ఈ విధంగా ఈ క్యాలిక్యులేషన్స్తోని ఓడలు కడతారు. ఈరోజు కూడా అదే క్యాలిక్యులేషన్ని వాడుతున్నట్టు చదివాము, రైట్. అయితే ఇటువంటిది 30 స్టోరేజ్ బిల్డింగ్ మనము ఇక్కడ చూస్తున్నప్పుడు ఎంతమంది పట్టవచ్చు? అందులో చాలా పట్టవచ్చు కదా. ఇంత పెద్ద ఓడ. మరి ఆయన దగ్గర ఎంతమంది పనులు ఉన్నారు? నోవా దగ్గర ఎంతమంది పనులు ఉన్నారు? ఇంత పెద్ద ఓడ కట్టంటే ఎంతమంది కావాలి? అది కూడా అదొక రకమైన వుడ్. అది ఏం వుడ్? అది ఆ వుడ్డుని ఏమంటారంటే చితిసారకపు మ్రాను అంటే చెట్టు. మ్రాను అంటే చెట్టు. దీన్ని గోఫర్ వుడ్ అని పిలుస్తారు. అది ఇప్పటివరకు ఎవరు ఎక్కడ వాడినట్టు తెలీదు, ఓకేనా. దాని పక్కన పెడదాం. ఆలోచన చేస్తే ఇది ఎవరు చేయాలి? చదువుదాం ఒక మాట. ఏం చేయాలి అక్కడ? 14వ వచనంలో చితిసారకపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకునము. ఎవరు చేసుకోవాలి? అది ఆయన్నే కట్టుకోవాలి. మేక్ యువర్ సెల్ఫ్, నువ్వే చేసుకోవాలి దాన్ని. అంత పెద్ద ఓడను నోవా చేసుకోవాలి. తన కుమారులు కలిపి లేదా తన భార్యలు కలిపి చేసుకోవాలి. తన కొరకు ఓడను చేసుకోవడానికి పని ఇచ్చాడు. మై డియర్, ఐమ్ టెల్లింగ్ యూ, గాడ్స్ ఇన్స్ట్రక్షన్స్, దేవుని యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఏ విధంగా ఉంటాయంటే ఆయన నిన్నే చేయమంటాడు. నీకు ఇచ్చిన పనిని పక్కోడి మీద పెట్టడానికి కాదు. అర్థమవుతుందా? నీవు చేయాల్సిన పని నువ్వే చేయాలి. ఎదుటివాడు చేయాల్సిన పని ఎదుటివాడే చేయాలి. మనము చేయవలసిన పనిని చాలా తెలివితో ఏం చేస్తామంటే కొంచెం మనకంటే తెలివి తక్కువ వారిపైన వేసేస్తాం. ఇది మనుషుల తత్వము. దేవుణ్ణి నమ్మిన బిడ్డలు, దేవునికి లోబడే బిడ్డలు, దేవుడు వాళ్ళకి ఇచ్చిన పనిని వాళ్ళే చేస్తారు. ఇంకెవ్వరికి ఆ పనిని ఇవ్వరు, ఎందుకంటే వాళ్ళ పని కాబట్టి. సహాయం తీసుకో, కానీ వారిపైన వదిలిపెట్టకు. ఇది దేవుడు తనకు చెప్పిన గొప్ప మాట. ఇది నోవహు ప్రాజెక్ట్. ఇది ఒక చిన్న పని కాదు, అది నోవహు దేవుడిచ్చిన గొప్ప ప్రాజెక్ట్. అయితే దాని సైజుకి ఎంత పడతాయంటే దాదాపుగా ఒక మాట చెప్తారు కింది భాగంలో. సమయం ఎక్కువ అవుతుంది కాబట్టి నేను ఒక మాట చెప్తాను. ఏంటంటే ప్రపంచంలో, అంటే ఆనాడున్న భూమి మీద ఉన్న ప్రపంచంలో ఉన్న సమస్తమైన జీవరాశులను, పక్షులను తర్వాత జీవవాయువు కలిగిన ప్రతి జంతువును ఏం చేయాలి? మళ్ళీ సృష్టి 2 పేర్స్, మొగది ఆడది తీసుకొని వెళ్తారు. 35,000 పేర్స్, 35,000 పేర్స్ పట్టేంత స్థలము అక్కడ మనకు కనబడుతుంది. అంటే యావరేజ్గా అనుకుంటారు ఏనుగెట్లు వచ్చి ఉంటుంది, సింహంలో ఎట్లొచ్చి ఉంటాయి, ఎలుగు బండి ఎట్లొచ్చి ఉంటాయి, అవునా? అర్థమవుతుందా? ఇంకేం పెద్ద అవస్థ ఏముంటాయి? ఖడ్గములు కూడా ఎట్లొచ్చి ఉంటాయి, అదే ఏనుగు చెప్పాను, అవునా? ఇవన్నీ జిరాఫీలు. ఆలోచించండి ఒకసారి, ఎట్లొచ్చి ఉంటాయి అంటే అవన్నీ ఏ చిన్న తీసుకుంటే గొర్రె ఒక్కొక్క హైట్ ఎంత ఉంటుందో అంతనే ఉన్నాయంట ఆ టైంలో. ఇన్ ద సెన్స్ అవన్నీ చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు మగదాన్ని ఆడదాన్ని తీసుకొచ్చి దేవుడు దానిలోకి పంపించాడు. గాడ్ హ్యాస్ ప్లాన్స్. అర్థమవుతుందా? గాడ్ హ్యాస్ ప్లాన్స్. ఇంత గొప్ప ప్రణాళికలు దేవుడు కలిగి ఉన్నాడు. ఆలోచన చేస్తే 136,560 పశువులు దాంట్లో ఉన్నవి. అంటే 136,000 మంది పశువులను పెట్టాడు. దాంట్లో తెచ్చి నీ దగ్గర పెట్టుకో అన్నాడు. అంత మాత్రం చెప్పాడా?
వాటికి కావలసిన ఫుడ్ను కూడా నువ్వే సమకూర్చన్నాడు. ఆలోచించండి. దాదాపు ఒక సంవత్సరం పాటు ఓడలో ఉన్న నోవా సంవత్సరం పాటు ఇన్ని లక్షల పశువులకు, వాళ్ళతో పాటు ఆ పశువులకు ఒక్కొక్కటి ఒక రేంజ్లో తింటాయి, అవునా? దానికి ఫుడ్ సమకూర్చంటే ఎంత కష్టపడి ఉంటాడు. దేవుని యొక్క ఆజ్ఞ నెరవేర్చడానికి మొదట ఓడగట్టాడు. అక్కడ ఎడారి ప్రాంతంలో ఓడగట్టాడు. మొదటిది దేవుని ఆజ్ఞకు లోబడ్డని చెప్తున్నాను నేను. దేవుని ఆజ్ఞకు లోబడి కష్టపడుతున్నాడు. దేని కొరకు అంటే దేవుడు ఏదో చెప్పాడు. ఏం చేయబోతున్నాడో దేవుడు తెలీదు. నాశనం చేస్తున్నాడు, ఎట్లా నాశనం చేస్తున్నాడో దేవుడు అప్పటికి ఇంకా తనకు విశదపరచలేదు. అవన్నీ తెలియకుండానే తను విశ్వాసముతో తనకిచ్చిన పనిని చేసుకుంటూ వెళ్తున్నాడు. చాలాసార్లు దేవుడు చెప్పిన పనికి మనకు అర్థం కాదు ఎందుకు చేయమంటాడో, కానీ చేసేయాలి. చేయడం మంచిది. వాక్యానుసారంగా దేవుడు మనకి మాటన చేయమని చెప్పినప్పుడు చేసేయాలి. డోంట్ ఆస్క్ క్వశ్చన్స్. అన్నీ మనకు ఆ టైంలో అర్థం కావు. కాబట్టి డు నాట్ క్వశ్చన్. నోవా క్వశ్చన్ చేయలేదు దేవుణ్ణి. మనం కూడా క్వశ్చన్ చేసేయడానికి అవసరం లేదు. ఇది నెంబర్ 1. నెంబర్ 2, కష్టపడుతున్నాడు, బిల్డ్ చేస్తున్నాడు. వాటి యొక్క పశువుల కొరకు ఆహారం సిద్ధపరుస్తున్నాడు. ఎందుకంటే దేవుని ఆజ్ఞ ఏంటి? 40 రోజులు 40 రాత్రులు కుండవృష్టి వర్షం వచ్చి అనేకమైన పర్వతములు మునిగిపోయేంత వర్షము, వరదలు, ప్రళయము వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న ఈ ఓడ తేలి ఎక్కడో కొట్టుకొని పోయి కొండపైన పోయి ఆగుతుంది. అక్కడ మళ్ళీ సృష్టి కనపడుతుంది. 6 నెలలు కనపడ్డప్పుడు మళ్ళీ జీవనము ప్రారంభించబడుతుంది. అవన్నిటినీ అన్ని రోజులు తను బ్రతికించవలసిన అవసరం ఎవరికి ఉంది? నోవాకు ఉంది. ఈజ్ అ లవింగ్ పర్సన్. ఈజ్ అ కేరింగ్ పర్సన్. దేవుని యొక్క ఆజ్ఞను నెరవేర్చమంటే అంత ఈజీ కాదండి. ఎంత కష్టం వచ్చినా, ఎంత నష్టం వచ్చినా వెన్నుదిరగకుండా దేవుని యొక్క ఆజ్ఞ నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్ళిన క్యారెక్టర్ నోవాహుది. డూ వీ హ్యావ్ దట్ క్యారెక్టర్ టుడే? మనకు ఒక క్యారెక్టర్ ఉందా? చూద్దాం. అంత గొప్పగా దేవుడిని నమ్ముతావా? దేవుడు తనకి ఏమిచ్చాడని ప్రశ్నించలేదు, కానీ దేవుడు నాకు చేయమని పని నేను చేయడమే నా జీవితం యొక్క లక్ష్యమని తెలుసుకున్నాడు. ఈరోజు మనందరం నేర్చుకోవాల్సిన పాఠం కూడా అదే. దేవుడు నీ జీవితానికి ఏ లక్ష్యం ఉంచాడో ఆ లక్ష్యాన్ని సాధించుకునేటట్టుగా దేవుడు నిన్ను ముందుకు నడిపిస్తుంటాడు. క్వశ్చన్స్ అడగకుండా దేవుడిని ఇచ్చిన మార్గంలో నడుచుకుంటూ వెళ్ళడమే మన జీవితానికి దేవుడిచ్చిన గొప్ప పర్పస్. ఆ పర్పస్, ఆ ఉద్దేశాన్ని నెరవేర్చడానికి మనం ఉండాలి. ఒబీడియన్స్ ఈజ్ ఇంపార్టెంట్. ఇప్పుడు నోవహును గుర్తుపెట్టుకున్నప్పుడు నోవహుతో పాటు తను నిర్మాణం చేసిన గొప్ప నిర్మాణమైన ఆ ఆర్క్ని, ఓడను కూడా గుర్తుపెట్టుకుంటాం. ఆ ఓడలో తను బ్రతికాడు, తన కుటుంబాన్ని బ్రతికించుకున్నాడు, తనతో పాటు ఈ లోకం అంతటిని కూడా బ్రతికించాడు. ఆనాడు ఆదాము విధంగా సృష్టికి ఆరంభం చేశాడు. ఆయన కాలం తర్వాత నోవహు కుమారుల ద్వారా కొత్త సృష్టి మన మధ్యలోకి వచ్చినది. మరి మనందరం కూడా ఆయన సంతానమే. మన తాత ఆయన అర్థమైందా? నోవహు మన తాత. కాబట్టి ఆయన సంతానంగా అందరం ఉన్నాం. కాబట్టి ఆయనలో ఉన్న లక్షణాలను మనము కూడా పొందుకుందాం. ఈ ఆధారము విశ్వసించడానికి, దేవుని విశ్వసించడానికి లోకంలో ఏ ఆధారము లేనప్పుడు కూడా దేవుని విశ్వసించాడు. ఈరోజు దేవుని నువ్వు విశ్వసించకపోవడానికి నీ దగ్గర ఉన్న సాకులు ఏంటివి? ఒకసారి ప్రశ్నించుకో. ఆధారము లేనప్పుడే దేవుని విశ్వసించాడు. మరి ఇప్పుడు ఆధారాలన్నీ ఉన్నాయి. ఆధారం ఉంది, వాక్యం ఉంది, చెప్పేవారు ఉన్నారు, ప్రార్థనా గుంపులు ఉన్నాయి, సంఘాలు ఉన్నాయి, వాక్యం ప్రతి దగ్గర ఉంది. ఈరోజు నువ్వు దేవుని విశ్వసించి ఆయన దారిలో నడవకపోవడానికి నీ దగ్గర ఉన్న రీజన్స్ ఏంటివి? ఒక్కసారి ప్రశ్నించుకో. అందరము విశ్వాసంలో ఎదగాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎవ్వరు తప్పిపోవడము ఆయన చిత్తములో లేదు. అందరూ బ్రతకాలని తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి మనకు బదులుగా యేసు ప్రభువారు మరణించి శరీరమును రక్తమును మన కొరకు చిందించి నిన్ను రక్షించుకున్నాడైనా. ఇది కృప ద్వారా దొరికింది. దీన్ని నిర్లక్ష్యం చేస్తే, దీన్ని బాధ్యతగా స్వీకరించకపోతే ఆనాడు ఉన్న ప్రపంచానికి పట్టిన గతి ఈనాడు రాబో కాలంలో కూడా అదే గతి పట్టబోతుంది. ఆ గతి ఈ లోకాన్ని పట్టినప్పుడు దేవుని దృష్టిలో నీతిమంతుడిగా, నిందారహితుడిగా నీవు ఉండాలనుకుంటున్నావా? అయితే నోవహు వంటి జీవితాన్ని జీవించడానికి ఇష్టపడు. దేవుని దృష్టిలో నమ్మకంగా ఉండవు. ఆయనకు నచ్చినట్టుగా ఆయనతో పాటు కలిసి
నడవడానికి ఇష్టపడదాం. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ నోవాహ. మనం ప్రశ్నించుకుందాం, అంతరంగంలో ఆలోచన చేసుకుందాం, తల్ల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. నీ హృదయాన్ని ఒకసారి పరీక్షించుకో. నోవాహు యొక్క జీవితాన్ని, అప్పుడున్న పరిస్థితులను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఈరోజు దేవుని సన్నిధిలో దేవుని కొరకు నడవడానికి ఏది ఆటంకంగా ఉన్నది నీకు? దేవుని సన్నిధిలో బలపరచబడకపోవడానికి నీ దగ్గరే ఆటంకం ఏమున్నది నీకు? విశ్వసించడానికి ఏది ఆటంకము? జ్ఞాపకం చేసుకో, ఆలోచన చెయ్యి. లోకమంతా ఒకవైపు వెళ్తున్నా నోవాహు మాత్రము దేవునితో నడిచాడు. ఒంటరిగానే ఉన్నాడు, కానీ 1000 మందితో సమానమైన శక్తిని పొందుకొని ఉన్నాడు. అది దేవుని పైన తన కలిగిన విశ్వాసం. ప్రియ సహోదరి, సహోదరా, నీ జీవితాన్ని ఒక్కసారి నెమరు వేసుకొని నోవాహుతో సరితూగు చూడు. ఎక్కడ తక్కువగా ఉన్నావో సరిచేసుకో, ఆయనతో పాటు నడువు. నీతిమంతుల జాబితాలో నువ్వు చేరు. దేవుడిచ్చిన ఈ అవకాశంను సద్వినియోగం చేసుకొని నీ పాపములు ఒప్పుకొని ఈ దినం మొదలుకొని, ఈ క్షణం మొదలుకొని పరిశుద్ధునిగా జీవించడానికి నిర్ణయం తీసుకో. దేవుడు బ్రతికిస్తాడు. యెహోవా ఈరే. నీ జీవితాన్ని ఆయన చేతికి అప్పగించు. నీ జీవితాన్ని ఆయన నడిపిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తోత్రములు. కొన్ని మాటలు బిడ్డలతో మాట్లాడడానికి అవకాశం ఇచ్చినారు, మీకు కృతజ్ఞతలనైనా. నోవాహు జీవితం నుండి నేర్చుకున్న పాఠాలను, జ్ఞానయుక్తమైన మీ ఆలోచనలను మీరు ఈ లోకంలో ఉన్న మనుషుల దగ్గర నుండి ఏమి కోరుకుంటున్నారో మాకు నేర్పించారు నైనా. విన్న ప్రతి బిడ్డను దేవా ఆశీర్వదించండి. విని తమ హృదయంలో ఈ వాక్యమును భద్రపరుచుకొని తమ జీవితాలను మార్చుకుని మీ సన్నిధిలో నీతిమంతులుగాను నిందారహితులుగాను జీవించాలని నిర్ణయం తీసుకున్న ప్రతి బిడ్డను హృదయంతో మీరు మాట్లాడి దేవా మీ సన్నిధిలో బలపరిచమని అడుగుచున్నాం. లోకమంతా ఒకవైపు వెళ్తున్నా మేము మాత్రము మీ వైపు అడుగులు వేసే బిడ్డలుగా ఉండటకు సహాయం దయచేయమని అడగచ్చు. ఈ వాక్యం విని తమ బ్రతుకులను మార్చుకున్న ప్రతి బిడ్డను మీ సన్నిధికి చేర్చమని అడగచ్చు. ఈ లోకంలో కాపాడే ఈ కృపను దయచేసి మీ ప్రేమతో వాత్సల్యంతో నడిపించమని యేసువాతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు ఆల్.